అందరికీ నమస్కారం. 2025 నవరాత్రులు ప్రారంభం. ఈ సంవత్సరం చాలా విశేషం. అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే నవరాత్రులు చాలా విశేషమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో 10 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. కానీ ఈ 2025 సంవత్సరం మాత్రం 11 రోజుల పాటు నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రుల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా నవరాత్రులకు 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 11 అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయట పడేయండి. ఈ నవరాత్రులు 11 రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటాలేమీ అవసరం లేదు. ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించవచ్చు. కానీ కొన్ని చిన్న నియమాలను పాటించాలి. ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే. దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజులు ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు. ఈ 11 రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి. ఇక మీకు పట్టిందల్లా బంగారమే. ఈ నవరాత్రులు ప్రారంభమై 1వ రోజు అంటే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును ఉండాలి. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తును వేసుకుంటే దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రులలో 11 రోజులు మీ పూజ గదిలో కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. సెప్టెంబర్ 22 నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా అక్టోబర్ 2 దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించవచ్చు. ప్రతి సంవత్సరాలకు ఒకసారి తిథి వృద్ధి ఇంతకుముందు 2016 సంవత్సరంలో కూడా 11 రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ 2025 సంవత్సరంలో 11 రోజుల పాటు అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు మనం ఎదురు చూడవలసిందే. ఇది 11 రోజుల పాటు ఒక్క రోజున ఒక్క అలంకారంతో అమ్మవారు పూజింపబడుతుంది. 11 రోజులు అమ్మవారి అవతారాలు ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పూలతో మనం పూజించాలి, దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ 11 రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో పై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. 11 రోజుల పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవిని స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది. అక్టోబర్ 2 ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం మీకు కలుగుతుంది. ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట. కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి. అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ నాడు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి. జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షలతో అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తెల్లని కాగితం పైన మీ కోరికను రాసి ఆ చీటీని జమ్మి చెట్టుకు కట్టండి. తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు. కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. విపరీతమైన లాభం మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాల్లో ఖచ్చితంగా పూజ చేయించుకోవాలి. కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే దసరా పండుగ రోజున వాహన పూజను చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయ ముహూర్తం ఏర్పడబోతుంది. విజయ ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. పాల సముద్రాన్ని వధించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయ ముహూర్తం. కాబట్టి ఇంత శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం 1:50 నుండి 2:32 వరకు
ఉంటుంది. ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంతటి అద్భుతమైన అమృత గడియలు అస్సలు వదులుకోకండి. ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం, మంచి పనులు చేయడం, ఇలా ఏ మంచి కార్యమైనా చేస్తే మంచిది. అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు. ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 11 రోజులు ఏ రోజున ఏ అమ్మవారి పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 22 సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని పూజించాలి. ఈ మొదటి రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఈ మొదటి రోజున అమ్మవారికి ప్రసాదంగా పులిహోర నివేదిస్తారు. ఇక సెప్టెంబర్ 23 మంగళవారం నాడు అంటే 2వ రోజు అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున నారింజ రంగులో చీరలో అమ్మవారిని అలంకరించాలి. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డూలను నివేదించాలి. సెప్టెంబర్ 24 బుధవారం నాడు అంటే 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే క్షీరాన్నం, దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీన 4వ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు చాలా శక్తివంతమైనది. 10 సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు. ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సెప్టెంబర్ 26వ తేదీన 5వ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు. ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగిల నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 27 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పులిహోర అలాగే పెసర బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సెప్టెంబర్ 28 7వ రోజు మహాచండి దేవిని అమ్మవారిని పూజిస్తారు. కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 29 8వ రోజున అమ్మవారిని సరస్వతి దేవిగా పూజిస్తారు. తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 30వ తేదీ 9వ రోజున శ్రీ దుర్గాదేవికి అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు. ఇక అక్టోబర్ 1వ తేదీన 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారిని పూజిస్తారు. ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగిలి అలాగే పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక చివరిగా అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ నాడు అంటే 11వ రోజున రాజరాజేశ్వరి దేవిక అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర గారెల నైవేద్యంగా సమర్పిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.